హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో క్యారెట్తో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ చట్నీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికోసం ముందుగా 4 మీడియం సైజు క్యారెట్స్ని ఈ విధంగా తురుముకోవాలి. తర్వాత 4-5 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. నా దగ్గర ధనియాలు లేవు, ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని రసం తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 4-5 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేయాలి. ఈ పచ్చడికి ఎండుమిర్చి చూసుకొని వేసుకోవాలండి, లేదంటే చాలా కారంగా ఉంటుంది. 4 క్యారెట్స్కి 4-5 ఎండుమిర్చి అయితే సరిపోతాయి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాల పౌడర్, వెల్లుల్లి ఇవన్నీ వేసేయాలి. ఇవన్నీ వేసుకొని ఒక పిడికెడు క్యారెట్ తురుము కూడా వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. అలాగే ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది రసం తీసుకొని వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. క్యారెట్ తురుము ఎందుకు వేసామంటే ఓన్లీ ఎండుమిర్చి అవి అయితే ఫైన్గా పేస్ట్ అవ్వండి, అందుకే కొంచెం క్యారెట్ తురుము యాడ్ చేశాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము అందులో వేసుకోవాలి. వేసుకొని ఇందులో నుంచి ఒక పిడిగడు క్యారెట్ తురుము తీసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఆ క్యారెట్ తురుముని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన క్యారెట్ తురుములో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్టు అలాగే క్యారెట్ పేస్ట్ కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే ఇలా క్యారెట్ని పేస్ట్ చేయండి, లేదంటే అలా తురుములాగా ఉంచేయండి. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని ఇలా ఒక స్పూన్తో కానీ ఇలా చేత్తో కానీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ పచ్చడిలో కారం, పులుపు, ఉప్పు 3 సరిపోయేలా పర్ఫెక్ట్గా వేసుకోవాలండి, లేదంటే బాగోదు. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల పోపులు యాడ్ చేసుకోవాలి. ఈ పోపుల్లో శనగపప్పు ఎక్కువగా ఉండేలా చూసుకోండి, చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ కలిపి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. ఎండుమిర్చి ఒకటే వేసానండి, ఎందుకంటే ముందుగా పచ్చడిలో వేసాం కదా, కారం ఎక్కువైపోతుంది. లేదంటే పోపు మొత్తం 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది పచ్చడి. పిల్లలైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. పోపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. క్యారెట్ ఇందులో మనం పచ్చిదే వాడాలండి, ఫ్రై చేసుకున్నా పర్వాలేదు, నేనైతే పచ్చిదే వాడాను. ఫ్రై చేస్తే దాని ఫ్లేవర్ అంతగా తెలియదండి, ఇలానే బాగుంటుంది. ఇలా పోపులో వేసుకొని మొత్తం బాగా కలుపుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఏమైనా తడి ఉంటే ఆరిపోతుంది.
ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది. క్యారెట్ కర్రీస్, ఫ్రైస్ ఇలాంటివి ఎక్కువగా తినలేము. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇంతేనండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.